Hello children, welcome to English class. Here let us enter second unit here. That is wit and humor. The meaning of wit, that is getting thoughts very actively and spontaneously they'll express that in suitable words, certain words. అంటే మాటకారితనం అప్పటికప్పుడు ఆలోచించి దాన్ని మంచి కరెక్ట్ వర్డ్స్లో పెట్టి ఎదుటి వాళ్ళని వాళ్ళు ఒప్పించగలుగుతారు. అది విట్. దట్ ఈస్ రిలవెంట్ టు ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం విట్. దెన్ హ్యూమర్ అంటే జోవియల్గా ఉండటము, హాస్యానికి సంబంధించిన విషయము. సో దిస్ ఇస్ థీమ్ ఆఫ్ సెకండ్ యూనిట్. ఓకే, దిస్ ఈజ్ యువర్ July portion and I suggest you to open your textbooks whenever I start teaching here so that you can understand better. Okay, word to word also I am explaining here. Okay, so let us see here. The Dear Departed, Part 1. See here, in this unit, you have again A, B, C, 3 lessons. A and B, same lesson only. That is continuation of first lesson. B. The Dear Departed 1. This is A. The Dear Departed 2. That is B. Then, third one, The Brave Potter. These are your lessons. And let us begin the first one here. It is a play, one act play. Okay. That means you can understand the conversations and you feel that you are watching a drama. Okay. So, let us see who are the characters here. In the same play, you can find all these characters and scene will not be changed. ఓకే, అంటే ప్లేస్ అది చేంజ్ కాదు. ఒకటే ఇంట్లో ఒకటే దీంట్లో మీకు మొత్తం అన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. గడిగడికి స్క్రీన్ వేయడము ఒక క్యారెక్టర్ అలా ఏముండదు. సో లెట్ us see here characters. Mrs. Emilia Slater, Mrs. Elizabeth Jordan. These both are sisters. And Henry Slater, he is husband of Emilia Slater. Ben Jordan, he is Elizabeth husband. Then Victoria Slater, she is a 10 years old girl and she is daughter of Emilia and Henry Slater. And another character is there. Altogether now 5 characters you have seen. Now let us see who is the sixth one. Abel Merriweather. That means he is father of Emilia and Elizabeth. Total 6 characters you'll find in this play. Right? Let us begin this. When the curtain rises, Mrs. Slater is seen laying the table. She is a vigorous, plump, red-faced, vulgar woman, prepared to do any amount of straight talking to get her own way. This is the introduction of Mrs. Slater. We are entering her house now. డ్రామా కాబట్టి కర్టన్ తీయంగానే మనకేం కనిపించిందంటే మిసెస్ లేటర్ ఒక టేబుల్ పాలుస్తుంది. ఆవిడ ఎలా ఉంది అంటే చాలా హెల్దీగా ఉంది, విగరస్, వెరీ హెల్దీ లుకింగ్, ప్లంప్, రెడ్ ఫేస్డ్. ఇవన్నీ కూడా ఆవిడ గురించి ఫిజికల్ డిస్క్రిప్షన్స్. షీఈస్ లుకింగ్ వెరీ వెరీ హెల్దీ అండ్ ఆల్సో షీఈస్ ఫ్యాట్ అండ్ రెడ్ ఫేస్డ్, వల్గర్ విమెన్. దట్ ఈస్ వన్ నెగటివ్ వర్డ్ ఈస్ డిస్క్రైబింగ్ హర్. వల్గర్ విమెన్ అంటే అది మీకు ఆల్రెడీ తెలుసు. వల్గర్ అంటే కొంచెం అసభ్యంగా, ఇండీసెంట్. ప్రిపేర్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. తన పని కానిచ్చడం కోసం, తన పని కోసం ఆవిడే ఎలాంటి వాళ్ళనైనా కూడా ఒక స్ట్రైట్గా కటుగా కూడా మాట్లాడగలుగుతుంది, కానీ ఒప్పించగలుగుతుంది. తన పని కోసం ఎవరినైనా కూడా ఫోర్స్ చేసి ఒప్పించగలదు. దట్ ఈస్ హర్ క్యారెక్టర్. షీఈస్ ఇన్ బ్లాక్. షీ గోస్ టు ద విండో, ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్. ఆవిడ ఏం చేసిందంటే విండో దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి స్ట్రీట్ వైపు చూసుకుంటూ గట్టిగా అరుస్తుంది అనమాట, పిలుస్తుంది ఎవరినో. మిసెస్ లేటర్ షార్ప్లీ, విక్టోరియా డ్యూ యూ హియర్, కమ్ ఇన్, విల్ యూ. DYE అని ఇచ్చాడు అంటే అది కూడా ఆర్ యూ ఏబుల్ టు హియర్ అనమాట. దాన్ని ఒక్కొక్కసారి ఇలా కూడా ఇవ్వచ్చు. విక్టోరియా, ప్రికాషియస్ గర్ల్, ఆఫెన్ డ్రెస్డ్ ఇన్ కలర్స్, ఎంటర్స్. ఆ అమ్మాయి వచ్చింది, 10 years గర్ల్ ఇక్కడ వచ్చింది. వాళ్ళ అమ్మాయి అని చెప్పుకున్నాం కదా, మిసెస్ లేటర్ వాళ్ళ అమ్మాయి. ఎలా ఉంది అంటే మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుని వచ్చింది. చాలా టాలెంటెడ్ అమ్మాయి, ఒక మంచి ఇంటెలిజెంట్, గిఫ్టెడ్. ఈ అమ్మాయి గురించి అన్నీ మనం పాజిటివ్గా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ప్రికాషియస్ అనే దీంట్లో మీకు అన్నీ కనిపిస్తాయి. ఈ వర్డే మీకు అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ గురించి చెప్తుంది, విక్టోరియా గురించి. దెన్ మిసెస్ లేటర్, I am amazed at you, Victoria. I really am. Be off now and change your dress before your Aunt Elizabeth and
and your uncle Ben come. It would never do for them to find you in colors with grandfather lying dead upstairs. ఇక్కడ చూడండి, స్లేటర్ వాట్ షీ ఈజ్ సేయింగ్. ఆశ్చర్యంగా ఉంది విక్టోరియా నేను చూస్తుంటే, ఎందుకంటే నువ్వు ఇలా కలర్ డ్రెస్లో తిరగడం బాగలేదు. మీ ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చే టైం అయింది. ఆంట్ ఎలిజబెత్, అంకుల్ బెన్, అంటే ఈ అమ్మాయి వీళ్ళు సిస్టర్స్ అని చెప్పుకున్నాం కదా, ఎమిలియాను ఎలిజబెత్. అందుకని వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారనమాట. ఆ సిస్టరు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వస్తున్నారు. ఎవరు? ఎలిజబెత్, బెన్ జార్డన్, వాళ్ళిద్దరు వస్తున్నారు. ఈ టైంలో నువ్వు కలర్ డ్రెస్ వేసుకుని తిరిగితే బాగుండదు, ఎందుకంటే పైన అప్స్టేర్స్లో మీ తాతగారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఇలా కలర్స్ డ్రెస్ వేసుకుని తిరగడం బాగలేదు. గబుక్కున్న వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని చెప్పింది. అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి, పెద్ద ఆయన చనిపోయారు కాబట్టి వాళ్ళ సిస్టర్ కూడా వస్తుందన్నమాట వీళ్ళింటికి వాళ్ళ హస్బెండ్తో కలిసి. ఇది సిచ్యుయేషన్. దెన్ విక్టోరియా, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? దే హ్యావ్ నాట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? కొన్నేళ్ల నుంచి వాళ్ళకి మనకి రాకపోకలేవు కదా, వాళ్ళు ఇంతవరకు ఇప్పటిదాకా రాలేదు కదా, అలాంటిది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? మిసెస్ స్లేటర్, దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. యువర్ ఫాదర్ సెంట్ దెమ్ ఏ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వీ ఫౌండ్ హీ వాజ్ డెడ్. ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళు మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు కాబట్టి ఆ వ్యవహారాలను చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి మీ నాన్న టెలిగ్రామ్ ఇచ్చారు రమ్మని, ఇలా చనిపోయాడు ఆయన అని వాళ్ళు ఇచ్చారు. ఇందులో ఏ నాయిసెస్ హర్డ్, ఒక సౌండ్ వచ్చింది. వీళ్ళిద్దరు తల్లి కూతురిలా మాట్లాడుకుంటే. హెన్రీ స్లేటర్, ఎ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ మోస్టాచ్ ఎంటర్స్. ఈయన గురించి డిస్క్రిప్షన్ చూడండి. హెన్రీ స్లేటర్ వీళ్ళ హస్బెండ్ అనమాట, ఈవిడ హస్బెండ్ వచ్చాడు. ఇప్పటిదాకా ఆవిడ కూతురుతో మాట్లాడుతుంది, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. అలా అతను ఎలా ఉన్నాడంటే స్టూపింగ్, వంగిపోయి, హెవీ మ్యాన్ విత్ ఏ డ్రూపింగ్ ముస్టాచ్, ఆయన కూడా ఒక హెవీగా ఉన్నాడు మనిషి. అలాగే ఆయనకున్న మీసాలు ఎలా ఉన్నాయంటే అవి కూడా వాలిపోతున్నాయి అనమాట, అలాంటి మీసాలు ఉన్నాయి ఆయనకి. అప్పుడే వచ్చాడు. హీఈస్ వేరింగ్ ఎ బ్లాక్ టెయిల్ కోట్, గ్రే ట్రౌజర్స్, ఎ బ్లాక్ టై అండ్ ఏ బౌలర్ హ్యాట్. ఇలా ఉంది ఆయన డిస్క్రిప్షన్. హెన్రీ వస్తూనే ఏమన్నాడు, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారల్డ్ షీ సెడ్ షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. హెన్రీ వచ్చి అంటున్నాడు, వాళ్ళు వస్తారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, మీ సిస్టర్ వాళ్ళు. ఎందుకంటే మీ ఇద్దరు పోటాడుకున్నారు కదా, నువ్వు మీ సిస్టరు. క్వారల్ అంటే తెలుసు కదా మీకు. స్మాల్ వర్డ్స్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసిన వర్డ్స్ కాబట్టి. అందుకని మీరు పోటాడుకున్నప్పుడు ఆవిడ ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పింది కదా మీ సిస్టరు, ఇప్పుడు వాళ్ళు రావడం నాకు ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు. మిసెస్ లేటర్, షీల్ కమ్ ఫాస్ట్ ఇనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్స్ లెఫ్ట్. యు నో హౌ హార్డ్ షీ కెన్ బీ వెన్ షీ లైక్స్. వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. అప్పుడు ఈవిడంటుంది, వస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ ఇనఫ్, చాలా త్వరగా వచ్చేస్తుంది, ఎందుకంటే నాన్న చనిపోయారు కాబట్టి ఆవిడకి ఎంత షేర్ అయితే రావాలో ప్రాపర్టీలో దాని గురించి ఆవిడ తప్పకుండా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆవిడ చాలా టైం వచ్చినప్పుడు ఎప్పుడు తను కావాలనుకుంటే అప్పుడు చాలా రఫ్గా కూడా ఉండగలదు, చాలా హార్డ్గా కూడా బిహేవ్ చేస్తుంది. ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాంటి క్వాలిటీస్ నాకు అర్థం కాదు అని చెప్పింది. ఎవరు? మిసెస్ స్లేటర్. ఎవరితో చెప్పింది? వాళ్ళ హస్బెండ్ హెన్రీతో చెప్పింది. సో నౌ కమ్ టు నెక్స్ట్ పేజ్. Page number 36. Henry, I suppose it is in the family. Where are my slippers? ఆయన ఏమంటున్నాడంటే అది మీ ఫ్యామిలీలో బహుశా ఉందేమో అలవాటు అన్నీ ఆగిపోయాడు. నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయి అన్నాడు, అంటే బహుశా మాట మార్చడానికేమో. మిసెస్ లేటర్, ఇన్ ద కిచెన్, బట్ యూ వాంట్ ఎ న్యూ పేర్. దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ worn out. Nearly breaking down. You don't seem to realize what's costing me to bear up like I'm doing. My heart fit to break when I see the little trifles that belong to father lying around and think he will never use them again. Here, you would better wear these slippers of my father's now. It's lucky he had just got a new pair. అలాంటి మనిషి అన్నమాట ఈవిడ, ఓన్ డాటర్. కానీ ఆవిడేమంటుందంటే వాళ్ళ హస్బెండ్ స్లిప్పర్స్ అడిగినప్పుడు, నీవన్నీ కూడా యాక్చువల్లీ నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయి అని అతను అడిగినప్పుడు అవి కిచెన్లో ఉన్నాయని చెప్పింది. చెప్పి కానీ నీకు ఒక కొత్త పేరుంటే బాగుంటుంది, చెప్పులు నీవి చాలా పాతబడిపోయాయి, ఓర్నౌట్
అని మళ్ళీ ఆవిడ కోపం వచ్చేసింది అనమాట. నువ్వు ఏమి కూడా ఏంటంటే యూ డోంట్ సీమ్ టు రియలైజ్ దట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు వేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. నువ్వు ఏది కూడా పట్టించుకోవెందుకు, అన్నీ కూడా నేను చూసుకుంటున్నాను. వై డోంట్ యూ డోంట్ సీమ్ టు రియలైజ్ ఇట్స్ కాస్టింగ్ మీ టు వేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. అన్నీ కూడా నేను భరించాల్సి వస్తుంది. మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ ద లిటిల్ రిఫర్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్. ఆవిడేమంటుందంటే నాన్నకు సంబంధించినవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా వస్తువులు అక్కడ ఇక్కడ పడున్నాయి, అవన్నీ కూడా నేను చూస్తున్నాను. అవి చూసినప్పుడు నాకు మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం ట్రిఫుల్ అంటే దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, కొంచెం అన్ఇంపార్టెంట్ అని అర్థం. ట్రిఫుల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. అన్నీ అలా పడుంటాయి, అక్కడ ఇక్కడ పడుంటాయి, ఆయన ఏమి వాటిని మళ్ళీ యూజ్ చేస్తారని నేను అనుకోను. కాబట్టి బెటర్ వేర్ ది స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. మా నాన్న ఇలాగో చనిపోయారు కదా, కొత్త స్లిప్పర్స్ కొనుక్కొని వచ్చారు, అవి నువ్వు వేసేసుకో. సో లక్కీ హీ హ్యాడ్ జస్ట్ గాట్ ఏ న్యూ పేర్. చాలా లక్కీగా పోయే ముందు ఆయన కొత్త చెప్పులు కొనుక్కున్నాడు, అవి నీకు పనికి వస్తాయి అని ఆవిడ చెప్తుందనమాట. తండ్రి పోయినాడని ఆవిడకి బాధ లేదు. చూసారా సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో. వీళ్ళంతా డబ్బు మనుషులా కనిపిస్తున్నారు మనకు కదా. అదే మనకు తెలిసిన ఫ్యామిలీస్లో ఏంటంటే తండ్రి పోతే పిల్లలు ఏడుస్తారు, కలిసికట్టుగా ఉంటారు, యూనిటీగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సిచ్యుయేషన్ వేరే. సమ్టైమ్స్ అర్థమవుతుందా, ఒక లాంగ్వేజ్ మనం వినేటప్పుడు దాంట్లో స్టోరీ ఇంపార్టెంట్ కాదు, వర్డ్స్ ఎక్కడ ఏ వర్డ్స్, దాని మీనింగ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, గ్రామర్ పార్ట్, ఇదంతా మనం ప్రతి వర్డ్ ప్రతి సెంటెన్స్ వింటుంటే మనకు అర్థమవుతుంది. అవి నేర్చుకోవడం కోసమే లాంగ్వేజ్. బట్ ఏంటంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ థీమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాజ్ వీ కెన్ ఎంజాయ్ దట్ కదా. థీమ్ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది కూడా మనం అర్థం చేసుకుంటూ పోతుంటే. ఎందుకంటే స్టోరీ కంటే స్టోరీ ప్రజెంటేషన్, దాంట్లో ఉన్న గ్రామర్, వొకాబులరీ, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అప్పుడు మన లాంగ్వేజ్ స్కిల్స్ పెరుగుతాయి. కానీ స్టోరీ కూడా అర్థం చేసుకుని ఉంటే మనం అవన్నీ కూడా నిజంగా ఎంజాయ్ చేస్తాం కదా. ఓకే, కమ్ హియర్ నౌ లెట్ us see. దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. పాపం హెన్రీ అనేసాడు, మీ నాన్నగారి స్లిప్పర్స్ నాకు చాలా చిన్నవవుతాయేమో అని అన్నాడు. మిసెస్ స్లేటర్, దిల్ స్ట్రెచ్ వోంట్ దే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్. ఆవిడ మళ్ళీ కోపం వచ్చేసింది. ఆవిడేమన్నదంటే అవి స్ట్రెచ్ అవుతాయి, అవి చిన్నవే కానీ నువ్వు వేసుకుంటే స్ట్రెచ్ అవుతాయి, అవి నాకేది కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనేసింది. షీ హ్యాస్ ఫినిష్ లేయింగ్ ద టేబుల్. అప్పుడు టేబుల్ వేయడం అంతా కూడా అయిపోయింది, కంప్లీట్ అయింది. హెన్రీ, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్స్ ఇన్ ద బెడ్రూమ్. యూ నో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. అలా కూడా చెప్పేసింది వాళ్ళ హస్బెండ్తో. ఏమన్నదంటే, హెన్రీ నువ్వు అలా చూడు, మా నాన్నగారి బ్యూరో అంటే అక్కడ ఏంటంటే ఒక చిన్న టేబుల్ లాగా ఉంటుంది. మనది కంప్యూటర్స్ టేబుల్స్ కొన్ని ఉంటాయి చూడండి, ఆ టేబుల్కి డ్రాస్ కూడా ఉంటాయి. పైన టేబుల్ లాగా ఉంటుంది, దానికి డ్రాస్ కూడా ఉంటాయి. అదనమాట బ్యూరో. అది మా నాన్నగారి బెడ్రూమ్లో ఉంది. అది ఎప్పుడు అనుకుంటుంటాను, అది నాకు కావాలి మా నాన్నగారు చనిపోయాక అని ఎప్పుడు అనుకుంటుంటాను నేను అని అన్నది. యు నో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డైడ్. ఆయన చనిపోయాక అది నాకు కావాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హెన్రీ, యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్ థింగ్స్ అప్. సి ఈయన హెన్రీ వాట్ ఈజ్ సేయింగ్ మీన్స్, మీ సిస్టర్ కూడా వస్తుంది కదా, అప్పుడు మీరిద్దరు కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదా, తనతో నువ్వు డిస్కస్ చేసి ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు. డివైడింగ్ థింగ్స్ అప్, మీరు పంచుకునేటప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. బట్ స్లేటర్ ఏమందంటే, మిసెస్ స్లేటర్, ఎలిజబెత్ దట్ షార్ప్ షీ విల్ సీ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్ అండ్ విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ ఓవర్ ఇట్. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, నేనేదో వాటి వెనకాల పడుతున్నాను, ఆయన వస్తువులన్నీ కూడా నేనే తీసేసుకోవాలని అనుకుంటున్నాను అని తను అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా దాని దగ్గర మళ్ళీ గొడవలు, హార్డ్ బార్గెయిన్ అంటే నీకా నాకా ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. దెన్ హెన్రీ, పర్హాప్స్ షీ హస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. తనకు కూడా ఒకవేళ అది కావాలని అనుకుందేమో అంటున్నాడు హెన్రీ ఎలిజబెత్ గురించి. అంటే వాళ్ళ భార్య సిస్టర్ గురించి ఆయన అంటున్నాడు, ఒకవేళ ఆడ కూడా కావాలనుకుందేమో అది అని. మిసెస్ లేటర్, షీ హస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్ అండ్ she saying she has never been here since father bought it. If it was only down here instead of in his room, she would never guess it was not our own. ఇక్కడ ప్లాన్ చేస్తోంది మిసెస్ లేటర్. చెల్లెలు వస్తే తను కూడా అది కావాలంటుందేమో. చెల్లెలో మరి అక్క మనకు తెలియదు, సిస్టర్ అంటున్నారు ఇక్కడ. కాబట్టి తను వస్తే అది తను కూడా కావాలని అంటుందేమో. కానీ యాక్చువల్గా అక్కడ రీజన్ లేదు. ఏంటంటే హెన్రీ ఏమంటున్నాడంటే తను కావాలంటుందేమో
అంటే ఈవిడేమంటుందంటే, అసలు మా నాన్న అది కొన్నట్టు తనకు తెలీదు. చాలా సంవత్సరాల నుంచి మన ఇంటికి రావట్లేదు కదా, అందుకని మా నాన్న ఇది కొన్నాడన్న సంగతి తనకు తెలీదు. అందుకని మనం గబగబా తెచ్చి కింద పెట్టేసుకుందాం. నాన్న రూమ్లో ఉంటే నాన్నదే అని తనకు తెలిసిపోతుంది. ఇక్కడ కింద పెట్టుకున్నాం అనుకో, మనమే మన ఇంటి కోసం కొన్నామేమో అని అనుకుంటుంది తను అని చెప్తుంది. అక్కడ పోయింది సొంత తండ్రి, వచ్చేది ఓన్ సిస్టర్. ఈవిడకి మాత్రం ఏమాత్రం బాధ లేదు, ఏమేమి కొట్టేద్దామా అని ఉంది. అది హెన్రీ స్టార్టిల్డ్. ఎమిలియా ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు అన్నమాట. స్టార్టిలింగ్ అంటే ఉలిక్కిపడ్డాం. హీ రేజెస్, గబక్కున లేచాడు. మిస్సెస్ లేటర్, హెన్రీ, వై షుడ్ నాట్ వీ బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. ఈవిడ అన్న మాటకైనా ఉలిక్కిపడ్డాడు. ఏంటంటే దానికి తెలియదు కదా మా సిస్టర్కి, ఇది మనది కాదు అని తనకు తెలియదు కాబట్టి మనదనే అనుకుంటుంది అనగానే ఆయన ఉలిక్కిపడి ఎమిలియా అన్నాడు గట్టిగా. అంటే ఈవెనిందనమాట. అందుకని ఇప్పుడే తీసుకొచ్చేస్తే వాళ్ళు వచ్చే లోపలే మనం కిందికి తెచ్చేసుకుందాము అన్నది. హెన్రీ స్టూపిఫైడ్, ఐ వుడ్ నాట్ కేర్ టు. అతను ఏమన్నాడంటే అసలు ఆలోచన ఏమీ లేదు ఆయనకి. ఏంటంటే ఆలోచించుకోనికుండా ఫాస్ట్గా ఐ వుడ్ నాట్ కేర్ టు అనేసరికి మిస్సెస్ లేటర్, డోంట్ లుక్ సో డాఫ్ట్, తెలివి తక్కువగా బిహేవ్ చేయకు అంటే హెన్రీ కొంచెం వెనక ముందు చూస్తున్నాడు అనమాట. అది తెచ్చుకోవాలంటే ఆయన ఆలోచిస్తున్నాడు. ఈవిడేమీ లేదు, గట్టిగా అనేసింది, తెలివి తక్కువ పనులు చేది, అబ్సర్డ్ మాట్లాడొద్దు నువ్వు అనేసింది. హెన్రీ, ఇట్ డస్ నాట్ సీమ్ డెలికేట్ సమ్హౌ. మిస్సెస్ లేటర్, we could put that shabby old chest of drawers upstairs where the bureau is now. Elizabeth could have that and welcome. I have always wanted to get rid of it. ఇంకా ఏం చేసిందంటే ఈవిడ దగ్గర ఇంకేదో పాతది ఒకటి ఇవి ఉందన్నమాట, ఒక ఓల్డ్ చెస్ట్. అంటే అది పారేసే వస్తువు అనమాట, వీళ్ళకి పనికిరాని వస్తువు. ఒక డ్రాయర్స్ ఉంటాయి అవి పాతవి, అది అవన్నీ కూడా పడేయాలని అనుకుంటుంది. అందుకని ఆవిడేమంటుందంటే మనం పైనుంచి తెచ్చేసుకుందాం, బ్యూరో తెచ్చుకొని ఇది అక్కడ పైన వదిలేద్దాం అని చెప్పింది. ఈ పాతది అక్కడ పెట్టేద్దాం, కొత్తది మనం తెచ్చేసుకుందాం, దానికి ఏం తెలుసు మా సిస్టర్కి అనింది. ఎలిజబెత్ కుడ్ హ్యావ్ దట్ అయిపోయింది కదా. షీ పాయింట్స్ టు ద డ్రాయర్స్, అలా చూపించింది ఆయన వంక ఆయనకి ఈ డ్రాయర్స్. హెన్రీ, సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. ఆయనకన్నీ డౌట్స్ వస్తున్నాయి, మనం చేసేటప్పుడు కనుక వాళ్ళు వస్తే ఎలా అంటున్నాడు. మిస్సెస్ లేటర్, ఐ విల్ ఫాస్ట్ ఇన్ ద ఫ్రంట్ డోర్. ఫాస్ట్ ఇన్ అంటే క్లోజ్ చేస్తుంది అనమాట. నేను ఫ్రంట్ డోర్ క్లోజ్ చేస్తాను. గెట్ యువర్ కోట్ ఆఫ్ హెన్రీ, వీ విల్ చేంజ్ ఇట్. మిస్సెస్ లేటర్ గోస్ అవుట్ టు ఫాస్ట్ ఇన్ ద ఫ్రంట్ డోర్. ఆవిడ తలపేయడానికి వెళ్ళింది. హెన్రీ టేక్స్ హిస్ కోట్ ఆఫ్. మిస్సెస్ లేటర్ రీఅపియర్స్. ఆయన కోట్ తీసేసరికి ఈవిడ వచ్చేసింది మళ్ళీ తలపేసేసి. మిస్సెస్ లేటర్, ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. నేను పైకి వెళ్ళి దారిలో ఉన్న చైర్స్ అవన్నీ పక్కకు జరుపుతాను అని చెప్పింది మిస్సెస్ లేటర్, ఎందుకంటే పైనుంచి తీసుకురావాలి కదా. విక్టోరియా అపియర్స్ డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇంతలో చిన్న పాప వచ్చేసింది, 10 years అమ్మాయి. విక్టోరియా వచ్చి వాళ్ళ అమ్మ ఎలా అయితే డ్రెస్ చేసుకోమని చెప్పిందో అలా డ్రెస్ చేసుకుని వచ్చిందనమాట. విక్టోరియా, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫర్ ఫాదర్, ఎందుకు కోట్ తీసావు డాడీ అని అడిగింది. హెన్రీ, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. మదర్ అండ్ ఐ అంటే మదరు ఇంకా నేను, అంటే ఇద్దరు కలిసి అంటే ప్లూరల్ నెంబర్. సో అందుకని ఇక్కడ ఏంటంటే మదర్ అండ్ ఐఆమ్ గోయింగ్ అని అంటలేదు, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. మేము ఆ బ్యూరో కిందికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పాడు. విక్టోరియా, ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్. అమ్మాయి అనేసి చిన్నపిల్ల కదా, అమ్మాయికి ఏమీ చెడు తెలీదు, అందుకని అనేసింది. అంటే మీరు అది స్టీల్, అది దొంగతనం చేయాలనుకుంటున్నారా, అంటే మీరు అది కాజేయాలనుకుంటున్నారా, అంటే మీరు కొట్టేయాలనుకుంటున్నారా అని అడిగింది. హెన్రీ షాక్ అయిపోయాడు పాప ఇలా అడిగేసరికి. నో మై చైల్డ్, గ్రాండ్ పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. గ్రాండ్ ఫాదర్ చనిపోయే ముందే మిమ్మల్ని తీసుకోమని చెప్పేశారట అని అంటున్నాడు. దిస్ మార్నింగ్, ఇవాళ పొద్దునేనా అని అడిగింది పాప. హెన్రీ, ఎస్. విక్టోరియా, ఓ హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్, ఆయన తాగారు బాగా, మార్నింగ్ డ్రింక్ చేశారు అంది. మిస్సెస్ లేటర్ అపియర్స్ క్యారింగ్ ఏ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హర్ ఆర్మ్. ఈ లోపల స్లేటర్ పైకి వెళ్ళింది కదా చైర్స్ సెట్ చేయడానికి, ఆవిడ కిందికి వస్తే ఏం చేసిందంటే ఒక క్లాక్ కూడా తెచ్చుకుంది, ఒక చాలా బ్యూటిఫుల్గా అందంగా, హ్యాండ్సమ్ అన్నారు ఇక్కడ క్లాక్, ఆ హ్యాండ్సమ్ క్లాక్ కూడా తెచ్చుకుంది చేయి కింద పెట్టేసుకుని. మిస్సెస్ లేటర్, ఐ థాట్ ఐడ్ ఫెచ్ దిస్ డౌన్ యాజ్ వెల్, ఇది కూడా తీసుకొచ్చేద్దామని అనుకుంటున్నాను నేను అన్నది.
షీ పుట్స్ ఇట్ ఆన్ హర్ మ్యాంటల్ పీస్ అంటే వాళ్ళు ఫైర్ ఉంటుంది కదా వాళ్ళకి, ఫైర్ ప్లేస్ ఇంగ్లీష్ వాళ్ళకి. ఆ ఫైర్ ప్లేస్ పైన కట్టిన అరుగు లాంటిది ఉంటుంది కదా, అది రాళ్లతో కానీ మార్బుల్తో కానీ దేనితోనో వాళ్ళు కడతారనమాట. దాని లోపల ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ ప్లేస్ పైన అరుగు మీద ఆవిడ అది పెట్టింది ఆ క్లాక్. అవర్ క్లాక్స్ వర్త్ నథింగ్ అండ్ దిస్ ఆల్వేస్ అపీల్ టు మీ. అందుకని ఆవిడ ఏమందంటే, నాకు దీని మీదనే నాకు చాలా ఇష్టము, ఈ క్లాక్ మీద. మన క్లాక్ ఏమంత పెద్ద ఇదిగా లేదు అని చెప్పింది. అంటే పాత క్లాక్ ఆవిడకి ఇష్టం లేదు, ఇక్కడ తండ్రి దగ్గర కొత్తగా ఉంది కాబట్టి అది కొట్టేయాలని ఆవిడ ఉద్దేశం. నెక్స్ట్ పేజ్ చిల్డ్రన్, 38. విక్టోరియా, దిస్ ఇస్ గ్రాండ్ పాస్ క్లాక్. విక్టోరియా అనేసింది, ఇది గ్రాండ్ పాస్ క్లాక్ కదా, నా తాతగారి క్లాక్ కదా అని. మిసెస్ స్లేటర్, బీ క్వైట్, ఇట్స్ అవర్స్ నౌ. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ ఎండ్. ఆవిడ కోపం వచ్చేసింది కూతురు ఎదురు మాట్లాడుతుంటే. అది అప్పటి సంగతి, ఇది ఈ క్లాక్ ఇప్పుడు మనదే అని చెప్పేసింది. అని మాట్లాడకు నువ్వు అని చెప్పేసింది కూతుర్ని. అని కొంచెం ఇది సాయం పట్టు అని బ్యూరో గురించి వాళ్ళ హస్బెండ్ని పిలిచింది, హెన్రీని. హెన్రీ అండ్ మిసెస్ స్లేటర్ వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ టైంలో అది లిఫ్ట్ చేసేటప్పుడు చాలా బరువుగా ఉంది కదా, వాళ్ళకి జ్వరం వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఇంకా మొహం అంతా కూడా ఎర్రబడిపోయింది, వాళ్ళకి ఫీవరిష్ లాగా అయిపోయిందనమాట. స్టాగర్ ఇన్ విత్ ఏ ప్రెట్టి ఓల్డ్ ఫ్యాషన్డ్ బ్యూరో కంటైనింగ్ ఏ లాక్డ్ డెస్క్. ఆ బ్యూరో ఎలా ఉందంటే దానికి లాక్ కూడా ఉంది, ఆ డెస్క్లకి లాక్ కూడా ఉంది. వాళ్ళు నడిచేటప్పుడు తడబడుతున్నారు నడక. స్టాగరింగ్ అంటే తడబడుతూ నడవడం అనమాట, స్ట్రైట్గా చక్కగా నడవడం కాదు. అలా ఉన్నారు, జ్వరం వచ్చినట్టు ఊగిపోతున్నారు వాళ్ళు. దే పుట్ ఇట్ వేర్ ద చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ వాజ్. ఇంతకుముందు చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ పాతది ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇది పెట్టారు. ఇక్కడున్న పాత తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి రూమ్లో పెట్టారనమాట. అండ్ స్టేట్ ఇన్ ద ఆర్నమెంట్స్ ఎక్స్ట్రా. దెర్ ఈస్ ఎ నాక్ ఆన్ ద డోర్. ద నాకింగ్ ఈజ్ రిపీటెడ్. వాళ్ళు ఏం చేశారంటే డ్రాయర్స్ అవన్నీ అక్కడ పెట్టేసి దాన్ని సెట్ చేస్తున్నారు. ఇంతలో డోర్ మోగింది, చాలా రిపీటెడ్గా అనమాట. డోర్ కొడుతూనే ఉన్నారు ఎవరో. విక్టోరియా అషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్. అషర్ USHER అంటే లోపలికి తీసుకురావడం, తోడుకొని రావడం. ఏమంటారంటే గైడ్ చేసుకుంటూ రావడం అనమాట. ఎవరిని వచ్చినప్పుడు మనం దారి చూపించుకుంటూ తీసుకొస్తాం కదా, దాన్ని అషర్ అంటారు ఇంగ్లీష్లో. విక్టోరియా అషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్. ఈవిడ వెళ్ళి పాప వెళ్ళి వాళ్ళిద్దరిని లోపల తీసుకొచ్చింది. ద లేటర్ ఈ స్టౌట్ అండ్ కాంప్లెసెంట్ విమెన్. షీ ఈజ్ వేరింగ్ అన్ అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. మార్నింగ్ అంటే MOURNING. మార్నింగ్ అంటే సంతాపం అనమాట. వాళ్ళ నాన్న చనిపోయారు కాబట్టి ఆ సంతాపానికి వేసుకునే కొత్త బట్టలు వేసుకొని వచ్చింది. అవుట్ఫిట్ ఆఫ్ న్యూ మార్నింగ్. ఈ కొత్త సంతాపానికి ఆవిడ ఒక అవుట్ఫిట్ వేసుకొని వచ్చిందనమాట. బెన్ ఈజ్ ఆల్సో ఇన్ కంప్లీట్ న్యూ మార్నింగ్. ఆయన కూడా కొత్త ఇవే వేసుకొని వచ్చాడు. హీ ఈజ్ రాదర్ ఏ జాలీ లిటిల్ మ్యాన్ బట్ అట్ ప్రెసెంట్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద రిగ్రెటబుల్ అకేషన్. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఇలాంటి సంతాప సమయాలకి తన అనుగుణంగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి అని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన జోవియల్గా ఉంటాడు, ఎప్పుడు జాలీగా ఉంటాడు, ఎంజాయబుల్గా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి కొంచెం ఏడుపులాగా కనిపించాలి, అదే ఆయన ప్లాన్. అలా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. మిసెస్ జోర్డాన్ సెయిల్స్ ఇన్ టు ద రూమ్ అండ్ సాల్మ్లీ goes straight to Mrs. Slater and kisses her. The men shake hands. ఆవిడ చాలా గంభీరంగా, చాలా సీరియస్గా, డిగ్నిఫైడ్గా, స్ట్రైట్గా మిసెస్ స్లేటర్ దగ్గరికి వచ్చేసింది. ఎలిజబెత్ వచ్చి కిస్ చేసింది. వాళ్ళ పద్ధతులు అలాగే ఉంటాయి కదా వాళ్ళ కంట్రీస్లో, అలా అనమాట. ఇక్కడ మనలాగా ఇండియాలో అయితే ఏడ్ చేస్తారు, చుట్టాలు వస్తారు, అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, డెడ్ బాడీ పక్క నుంచి కదలరు, అలా ఏడుస్తుంటారు. వీళ్ళు చాలా కూల్గా ఉన్నారు. ఎవరికి వాళ్ళ ఆస్తి గురించి, మనీ గురించి, ఆఖరికి చిన్న బ్యూరో గురించి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఈ మెన్ అంటే ఈవిడ హస్బెండ్, ఆమె హస్బెండ్ ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ చేసుకున్నారు. మిసెస్ జోర్డన్, వెల్ అమిలియా అండ్ సో హీ హాస్ గాన్ ఎట్ లాస్ట్. అమిలియా ఇంతకీ లాస్ట్కి నాన్న వెళ్ళిపోయారు అని అన్నది బాధగా. వాళ్ళకి నిజంగా బాధ ఉందో లేదో కానీ అలా మాట్లాడుకుంటున్నారు. మిసెస్ స్లేటర్, ఎస్ హ్యాస్ గాన్.
He was 72 a fortnight last Sunday. She sniffs back at ear. ఒక కన్నీటి చుక్కతో ఆవిడ చెప్తుందనమాట, అలా పీల్చుకుంటూ ఏడుస్తుందన్నమాట. ఆవిడ చెప్పింది 72 years నాన్నకి అని. బెన్ అంటే ఆవిడ హస్బెండ్, జోర్డన్ వాళ్ళ హస్బెండ్. ఆయన ఏమన్నాడంటే కొంచెం చిర్పిలి, ఇక్కడ చూడండి అన్న, చిర్పిలి CHIRPILY. చిర్పిలి అంటే చాలా బిందాస్గా అనమాట, మన భాషలో చెప్పాలంటే ఉల్లాసంగా. ఏమాత్రం ఆయన ఓ పెద్ద ఏడుపు సీరియస్నెస్ ఏం లేకుండా చెప్పేశాడు, కేర్ఫ్రీగా. నా అమిలియా, యూ మస్ట్ నాట్ గివ్ వే. వీ హ్యావ్ ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. అలా రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు ఎందుకని అలా ఏడవకూడదు. ఏమనుకోవాలంటే ఒకరోజు కాకపోతే ఒక రోజున అందరూ చనిపోయేవాళ్లే కదా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాడు మిసెస్ జోర్డన్. అండ్ నౌ పర్హాప్స్ యూ విల్ టెల్ అస్ ఆల్ అబౌట్ ఇట్. ఇప్పుడు నువ్వు వీటన్నిటి గురించి చెప్తున్నావు అనింది ఆమె వాళ్ళ హస్బెండ్ని, మిసెస్ జోర్డన్. మిసెస్ లేటర్, ఫాదర్ హ్యాడ్ బీన్ మెరీ దిస్ మార్నింగ్. హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్. మిసెస్ లేటర్ చెప్పింది, నాన్న బయటికి వెళ్ళారు, ఈరోజు బాగానే ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్సూరెన్స్ పే చేయడానికి, ఇన్సూరెన్స్ మనీ పే చేయడానికి బ్రేక్ఫాస్ట్ కాగానే బయటకు వెళ్ళారు అని బెన్ చెప్పాడు. మై వర్డ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ హీ డిడ్. మంచి పని చేశాడు ఇన్సూరెన్స్ పే చేసి అన్నాడు బెన్. అంటే ఆ ఇన్సూరెన్స్ అంతా వీళ్ళకే వస్తుంది కదా క్లెయిమ్, అది వీళ్ళ బాధ. మిస్సెస్ జోర్డన్, హీ ఆల్వేస్ వాజ్ థాట్ఫుల్ ఇన్ దట్ వే. హీ వాజ్ టూ ఆనరబుల్ టు హ్యావ్ గాన్ వితౌట్ పేయింగ్ హిస్ ప్రీమియం. ఆయన ప్రీమియం పే చేయకుండా పోలేరు, అంత గౌరవనీయమైన మనిషి. హెన్రీ, అండ్ వెన్ ఐ కేమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ అన్డ్రెస్డ్ ష్యూర్ ఇనఫ్ అండ్ స్నగ్ ఇన్ బెడ్. నేను వచ్చేసరికి, అంటే హెన్రీ చెప్తున్నాడు అనమాట, మన స్లేటర్ వాళ్ళ హస్బెండ్. ఆయన చెప్తున్నాడు, నేను వచ్చేసరికి ఎలా ఉన్నాడంటే డ్రెస్ మార్చుకొని అలా పడుకొని ఉన్నాడు. ఆ పడుకోవడం కూడా చాలా కంఫర్టబుల్గా, స్నగ్ SNUG, చాలా కంఫర్టబుల్గా అన్నీ వెచ్చగా కప్పుకొని అలా పడుకొని ఉన్నాడు నేను వచ్చేసరికి అని చెప్తున్నాడు మిసెస్ లేటర్. అండ్ వెన్ వీ వుడ్ ఫినిష్ డిన్నర్ అండ్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్ డిన్నర్ I thought I would wake up a bit of something on a I would take up a bit of something on a tray. He was lying there for all the world as if he was asleep. So I put the tray down on the bureau on the chest of drawers and went to wake him. He was quite cold. ఇక్కడ ఇంకొక చిన్న విషయం గమనించండి. మిసెస్ లేటర్ ఏం చెప్తుందంటే, డిన్నర్ అంతా అయిన తర్వాత ఆయనకి ఏదైనా తినడానికి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకున్నాను ఒక ట్రేలో పెట్టుకుని. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా నిద్రలో ఉన్నాడు, అలా పడుకునే ఉన్నాడు. సో నేనేం చేశానంటే ట్రే బ్యూరో మీద అలాగే అక్కడే పెట్టేశాను అని మళ్ళీ కరెక్ట్ చేసుకుంది. అంటే బ్యూరో ఇప్పుడు వాళ్ళ నాన్నదే కదా, మరి కిందకి ఎట్లా వచ్చింది, అందుకని బ్యూరో అని మళ్ళీ కరెక్ట్ చేసుకుంది. అదే చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ మీద పెట్టాను అని కరెక్ట్ చేసుకుంది. అండ్ వెంట్ టు వేకెన్ హిమ్, ఆయనని లేపుదామని చూశాను. ఎలా ఉన్నాడు, ఒక్క నిమిషం ఆగింది, ఏ పాజ్, అలా ఆగడం అనమాట. హీ వాజ్ క్వైట్ కోల్డ్, చాలా చల్లగా ఉంది బాడీ. ఏ పాజ్. దే వైప్ దేర్ ఐస్ అండ్ స్టిఫ్ బ్యాక్ టియర్స్. వాళ్ళు ఏడ్ చేస్తున్నారు, కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. వైప్ అంటే తెలుసు కదా, తుడుచుకోవడం కళ్ళు. వైప్ ఐస్ అంటే కళ్ళు తుడుచుకోవడం. మిసెస్ లేటర్, రైజింగ్ బ్రిస్క్లీ at length in a business like tone. Well, will you go up and look at him now or shall we have tea? మీరు వెళ్ళి పైన ఆయనను చూస్తారా ఇప్పుడు ఒకసారి, లేదంటే మనందరం కాస్త టీ తాగుదామా అని అడిగిందనమాట. డెడ్ బాడీని చూడడానికి వచ్చిన వాళ్ళు డెడ్ బాడీ చూడకుండా టీలు తాగుతూ కూర్చుంటారనమాట. వీళ్ళ ఇంట్లో వాతావరణం అలా ఉంది. మిస్టర్ జోర్డన్, వాట్ యూ సే బెన్? ఆవిడ వాళ్ళ హస్బెండ్ అడిగింది. ఏం చేద్దామంటావు బెన్ అని. బెన్, ఐఎమ్ నాట్ పర్టికులర్, నాకు ఏదైనా పర్వాలేదు, నేను పర్టికులర్గా తాగాలని అనుకోవట్లేదు, పర్టికులర్గా పైకి వెళదామని కూడా అనుకోవట్లేదు అని చెప్తున్నాడు. మిస్టర్ జోర్డన్, సర్వింగ్ ద టేబుల్, అతను టేబుల్ చూస్తున్నాడు. వెల్ దెన్ ఇఫ్ ద కెటిల్ ఈజ్ రెడీ వీ మే యాజ్ వెల్ హ్యావ్ టీ ఫస్ట్. ముందేమన్నాడు ఈవిడనమాట మిస్సెస్ జోర్డన్. బెన్ ఏమో ఐఎమ్ నాట్ పర్టికులర్ అన్నాడు. అప్పుడు మిస్సెస్ జోర్డన్ ఏమనిందంటే ఆ టేబుల్ వంక చూస్తూ అన్నదనమాట, ఓకే కెటిల్ రెడీగా ఉందంటే టీ తాగేసి వెళదాము, ముందు టీయే తాగుదాము, తర్వాత పైకి వెళ్ళి డెడ్ బాడీ చూద్దాము అనింది. మిస్సెస్ లేటర్ పుట్స్ ద కెటిల్ ఆన్ ద ఫైర్ అండ్ గెట్స్ టీ రెడీ. ఆ ఫైర్ మీద పెట్టేసి టీ చేసింది మిస్సెస్ లేటర్. వాళ్ళ ఇంటికి వచ్చారు కదా వీళ్ళు, అందుకని గెస్ట్లకి ఆవిడే చేసింది. హెన్రీ, వన్ థింగ్ వీ మే
యాజ్ వెల్ డిసైడ్ నౌ ఈజ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. పేపర్లో అనౌన్స్ చేయాలి ఈయన చనిపోయాడని అని అంటున్నాడు హెన్రీ. మిస్సెస్ జోర్డన్, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దట్, వాట్ వుడ్ యూ పుట్? ఏ పాజ్. ఆవిడ కూడా అదే అడిగిందనమాట, మిస్సెస్ జోర్డన్ కూడా. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎలా చేద్దాము అని. మిస్సెస్ జోర్డన్, వెల్, వీ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ అండ్ then we will look through his bits of things and make a list of them. There's all the furniture in his room. మిస్సెస్ జోర్డన్ అసలు పాయింట్కి వచ్చేసింది. ఇంకా ఏంటంటే, సరే ఇంత టీ తాగిన తర్వాత అవన్నీ ఆలోచిద్దాము, అంటే పేపర్లో వేయడం అవన్నీను. అయితే ఫస్ట్ ఏంటంటే ఆయన రూమ్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మనం లిస్ట్ రాయాలి అని అనింది. ఇంకా ఫర్నిచర్ కూడా ఉంది కదా ఆయన రూమ్లో అని. హెన్రీ, దెర్ ఈజ్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. ఆయన రూమ్లో పెద్ద వాల్యుబుల్స్, జ్యువెలరీ అలాంటివేమీ విలువైన వస్తువులు కూడా ఏమున్నట్లు లేవు అని అంటున్నాడు హెన్రీ. మిస్సెస్ జోర్డన్, ఎక్సెప్ట్ హిస్ గోల్డ్ వాచ్, హీ ప్రామిస్ దట్ టు అవర్ జిమ్మీ. ఎలా ఉంటారో చూడండి కొంతమంది. ఈవిడ అంటుందన్నమాట, ఆయనకు ఒక గోల్డ్ వాచ్ ఉంది, ఆయన నా కొడుక్కి ఇస్తానని అన్నాడు. కొడుకు పేరు జిమ్మీ అనమాట, కానీ వాడు ఇక్కడ రాలేదు. ఆ క్యారెక్టర్ మనకి ఇప్పుడు కనపట్లేదు. మిస్సెస్ లేటర్, ప్రామిస్డ్ యువర్ జిమ్మీ? ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దట్. మీ అబ్బాయికి ఇస్తానని ప్రామిస్ చేశాడా? నాకు తెలీదే, నేను వినలేదే అనింది స్లేటర్. మిస్సెస్ జోర్డన్, ఓ బట్ హీ డిడ్ ఎమిలియా. వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్ హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమ్మీ. కొన్నాళ్ళు వాళ్ళ ఆ కూతురు దగ్గర కూడా ఉన్నాడు ఆయన, మిస్సెస్ జోర్డన్ వాళ్ళ ఇంట్లో. అందుకని ఆమె అంటుంది, ఆయన మా దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు వాచ్ మాకే ఇస్తానని, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు నా కొడుకుని ఆయన ఎంతో ఇష్టపడేవాడు అని చెప్పింది. మిస్సెస్ లేటర్, వెల్, ఐ డోంట్ నో. నిజమా? ఆశ్చర్యపోయిందనమాట. నాకు తెలీదే అనేసింది. బెన్, ఎనీహో దిస్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ, హ్యావ్ యూ గాట్ ద రిసీప్ట్ ఫర్ ద ప్రీమియం హీ పేడ్ దిస్ మార్నింగ్? బెన్ అడిగాడనమాట. సరే, ఇన్సూరెన్స్ మనీ ఉందన్నారు కదా, ఆ రిసీట్ ఉందా? ఇవాళ మార్నింగ్ వెళ్ళి పే చేశాడని చెప్తున్నారు కదా, మరి ఆ రిసీట్ ఉండాలి కదా పే చేస్తే అని అంటున్నాడు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, మిస్సెస్ లేటర్ చెప్పింది. నేను చూడలేదు రిసీట్. విక్టోరియా జంప్స్ అప్ ఫ్రమ్ ద సోఫా అండ్ కమ్స్ బిహైండ్ ద టేబుల్. పాప అనమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ సోఫా నుంచి జంప్ చేసి టేబుల్ పక్కకి వచ్చింది, టేబుల్ వెనకాలకు వచ్చేసింది. వచ్చి విక్టోరియా, మదర్, ఐ డోంట్ థింక్ గ్రాండ్పా వెంట్ టు పే హిస్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. తాతగారు ఇన్సూరెన్స్ పే చేయడానికి వెళ్ళినట్టు లేదమ్మా, ఇవాళ ఆయన ఇన్సూరెన్స్ పే చేయలేదేమో అని అంటుంది పాప. చేశారని వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, హస్బెండ్ వైఫ్, స్లేటర్ వాళ్ళు. మిస్సెస్ లేటర్, హీ వెంట్ అవుట్. లేదు వెళ్ళాడు. చిన్న పాపను దబాయించేసింది అనమాట ఆవిడ. విక్టోరియా, ఎస్, బట్ హీ డిడ్ నాట్ గో ఇన్ టు ద టౌన్. హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్షెల్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దే వెంట్ ఆఫ్ పాస్ట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. కానీ ఆయన అటుపక్కకి వెళ్ళలేదు, టౌన్లోకి వెళ్ళలేదు. టౌన్లోకి వెళ్తే కదా అక్కడ పే చేయడానికి, మనీ పే చేయడానికి ఇన్సూరెన్స్ ప్రీమియం. బట్ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడంటే హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్షెల్ అని ఈయన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఈ వీధి దగ్గరే డౌన్ ద స్ట్రీట్ కలుసుకున్నాడు. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే సెయింట్ ఫిలిప్స్ చర్చ్ వైపు వెళ్ళారు అని చెప్పింది పాప. బెన్, డూ యూ థింక్ హీ హ్యాస్ నాట్ పేడ్ ఇట్? వాజ్ ఇట్ ఓవర్ డ్యూ? ఆయన పే చేయలేదు, అయితే డ్యూ ఉందా అని అడుగుతున్నాడు బెన్. ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. ఉందేమో అని అంటున్నాడు అని ఈవిడంటుంది మిస్సెస్ లేటర్. ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. నిజమేనేమో, ఓవర్ డ్యూ ఉందేమో అని అనుకోవాలి మరి నేను ఇప్పుడు అన్నది. మిస్టర్ జోర్డన్, సంథింగ్ టెల్స్ మీ హీ హాజ్ నాట్ పేడ్ ఇట్. ఆయన పే చేయలేదు అని నాకు ఎందుకో అనిపిస్తోంది అన్నది మిస్సెస్ జోర్డన్. బెన్, ద డ్రంకెన్ ఓల్డ్ బెగ్గర్. అతను అనేసాడు వాళ్ళ మామగారిని, డ్రంకెన్ ఓల్డ్ బెగ్గర్ అనేసి. అదేంటంటే మీరు ఇలాంటివన్నీ మనకి కొత్తగా ఉంటాయి, కానీ ఈ లెసన్లో ఇలా మీరు అది వింతగానే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే డ్రంకెన్ ఓల్డ్ బెగ్గర్ అనేసి. అదేంటంటే మీరు ఇలాంటివన్నీ మనకి కొత్తగా ఉంటాయి, కానీ ఈ లెసన్లో ఇలా మీరు అది వింతగానే అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మామగారు అంటే మన మామూలుగా ఏంటంటే ఫాదర్ ఇన్ లా అంటే రెస్పెక్ట్ కదా మనకి, మన స్టోరీస్ చదివేటప్పుడు వేరే సబ్జెక్ట్స్లో అలా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ సిచ్యుయేషన్. మిస్సెస్ జోర్డన్, ఈజ్ డన్ ఇట్ ఆన్ పర్పస్ జస్ట్ టు అనాయస్. కావాలనే చేశాడు, అంటే పే చేయలేదు, కావాలనే చేశాడు, ఎందుకంటే మనని ఏడిపించడానికే చేశాడు అని అంటుందన్నమాట. మిస్సెస్ లేటర్, ఆఫ్టర్ ఆల్
have done for him, having to put up with him in the house these 3 years, it's nothing short of swindling. ఇంకా ఈమె ఏం చేసిందంటే మొదలుపెట్టిందనమాట. నేను ఈ 3 years నుంచి ఆయన ఎంత బాగా చూశానో, పుటప్ అంటే పోషించడం అనమాట. నేను ఇక్కడ ఉండి పోషించాను, నాన్నని ఇక్కడ ఉంచుకొని, అయినా కానీ మోసం జరిగిందా అన్నట్టుగా మాట్లాడుతుందనమాట మిసెస్ స్లేటర్. అప్పుడు మిసెస్ జోర్డన్ కూడా రంగంలోకి దిగింది. ఐ హ్యాడ్ టు పుటప్ విత్ హిమ్ ఫర్ 5 years. నువ్వు 3 yearsే, నేను ఇంకా 5 years మా నాన్నని పోషించాను అంటుంది. తల్లిదండ్రుల్ని పోషించడం అదొక విషయం అనమాట. తల్లిదండ్రుల్ని పోషించడం అనకూడదు అసలు మామూలుగా. ఆ తల్లిదండ్రులు మనము వాళ్ళ పట్ల మనం చేయాల్సిన సేవ అంటాము. కానీ ఇక్కడ వీళ్ళ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోట్లాడుకుంటున్నారు తండ్రి విషయంలో. నేనే నాన్నని ఎక్కువ సంవత్సరాలు చూసుకున్నానంటే నేను చూసుకున్నానని. మిస్సెస్ స్లేటర్, అండ్ యు ఆర్ ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు అస్ ఆల్ ద టైమ్. ఉంచుకున్నావు నువ్వు 5 years నాన్నని పోషించావు, కానీ ప్రతిసారి మా మీద పడేయడానికి చూస్తూనే ఉన్నావు నువ్వు. ట్రయింగ్ టు టర్న్ హిమ్ ఓవర్ టు అస్, మా వైపు పంపించడానికి చాలా ట్రై చేసావు అప్పట్లో. హెన్రీ, బట్ వీ డోంట్ నో ఫర్ సర్టన్ దట్ హీ హాజ్ నాట్ పెయిడ్ ద ప్రీమియం. ఇతను ఇంకా అది ఆలోచిస్తున్నాడు. వీ డోంట్ నో ఫర్ సర్టన్ అంటే అతను పే చేశాడా లేదా తెలియట్లేదు. మిస్సెస్ స్లేటర్, దేనికోసం పే చేయలేదు ఆయన, ఎందుకు పే చేయలేకపోయాడు అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మిస్సెస్ స్లేటర్, విక్టోరియా, రన్ అప్ స్టేర్స్ అండ్ ఫెచ్ దట్ బంచ్ ఆఫ్ కీస్ దట్స్ ఆన్ యువర్ గ్రాండ్ పాస్ డ్రెస్సింగ్ టేబుల్. విక్టోరియాని పిలిచిందనమాట, పాపని పిలిచింది స్లేటర్. పిలిచి నువ్వు వెళ్ళి అప్ స్టేర్స్లో ఫెచ్ అంటే తీసుకురావడం. గ్రాండ్ పా బంచ్ ఆఫ్ కీస్ ఉన్నాయమ్మా, అవి తీసుకొని రా, అది గ్రాండ్ పా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకురా అని చెప్పింది. విక్టోరియా టిమిడ్లీ అంటే భయపడింది కొంచెం. టిమిడ్ అంటే పిరికివాళ్ళు అనమాట. టిమిడ్లీ ఇక్కడ మీకు భయంగా ఉన్నది ఈ అమ్మాయి అని అర్థం. ఇన్ గ్రాండ్ పాస్ రూమ్, గ్రాండ్ పాస్ రూమ్లోకి వెళ్ళాలని నేను ఇప్పుడు అనింది అమ్మాయి. ఎస్ మిసెస్ స్లేటర్ అంది, ఏళ్ళు అంతే. విక్టోరియా, ఐ డోంట్ లైక్ టు, నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు అనింది. మిసెస్ స్లేటర్, డోంట్ టాక్ సో సిలీ, దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హర్ట్ యూ. విక్టోరియా గోస్ రిలక్టెంట్లీ, అక్కడ నిన్ను ఎవరు ఏమి చేయరు, అక్కడ ఎవరు లేరు నిన్ను హర్ట్ చేయడానికి అని చెప్పిందని. సిల్లీగా మాటలకు పో అనింది. అంటే పాప అమ్మాయి రిలక్టెంట్ అంటే ఇష్టం లేకుండానే వెళ్ళింది. వి విల్ సీ ఇఫ్ ఈజ్ లాక్ ద రిసీట్ అప్ ఇన్ ద బ్యూరో, ఒకవేళ అందులో ఏమైనా లాక్ చేశాడా అని, రిసీట్ దాంట్లో ఏమైనా లాక్ చేశాడా చూద్దాం, ఈ బ్యూరోలో ఏమైనా ఉందా, ఇక్కడ లాక్ చేసి కీస్ పైన పెట్టుకున్నాడా. వీళ్ళు కొంచెం మాటలు చేంజ్ చేసేస్తున్నారు అన్నమాట. అందుకోసం కీస్ తెప్పిస్తే మనం ఒకసారి బ్యూరో చెక్ చేద్దాము అని మిసెస్ స్లేటర్ ఐడియా. బెన్, ఇన్ వేర్, ఇన్ దిస్ థింగ్, ఇక్కడ పెట్టాడా ఈ బ్యూరోలో అని చెప్పి బెన్ దాన్ని ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టాడు. మిసెస్ జోర్డన్ ఆల్సో రైజింగ్, వేర్ డిడ్ యూ పిక్ దట్ అప్ ఎమిలియా, ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్. ఇది ఎక్కడ నీకు దొరికింది, ఇప్పుడు పట్టుకున్నారు వీళ్ళు, బ్యూరో పైనుంచి తెచ్చారు మిసెస్ స్లేటర్ వాళ్ళు అని వీళ్ళకి అనుమానం వచ్చింది, మిసెస్ జోర్డన్కి బెన్కి. అందుకని వాళ్ళ టేబుల్ని చూస్తున్నారు, ఇది చాలా కొత్తగా ఉంది. ఇట్స్ న్యూ సిన్స్ లాస్ట్ ఐ వాజ్ హియర్, నేనున్నప్పుడు లేదు, తర్వాత వచ్చినట్టుంది, కొత్తగా ఉంది. మిసెస్ స్లేటర్, ఓ హెన్రీ పిక్డ్ ఇట్ అప్ వన్ డే, హెన్రీ తీసుకొచ్చాడు అని చెప్పింది. విక్టోరియా రిటర్న్స్ వెరీ స్కేర్డ్, పైనుంచి కిందకి పాప వచ్చేసింది. విక్టోరియా, షీ కేమ్ బ్యాక్, చాలా భయంగా ఉంది అమ్మాయికి. షీ క్లోజెస్ ద డోర్ ఆఫ్టర్ హర్, రాగానే డోర్ క్లోజ్ చేసేసింది. విక్టోరియా, మదర్. మిసెస్ స్లేటర్, వాట్స్ ఇట్ చైల్డ్. విక్టోరియా, గ్రాండ్ పా ఇస్ గెట్టింగ్ అప్. బెన్, వాట్. మిసెస్ స్లేటర్, వాట్ యూ సే. విక్టోరియా, గ్రాండ్ పా ఇస్ గెట్టింగ్ అప్ అంటే తాతగారు లేస్తున్నారు అని చెప్పింది. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంటిది నువ్వేం మాట్లాడుతున్నావు అని. మిసెస్ జోర్డన్, ద చైల్డ్ ఈజ్ క్రేజీ అంటే అదేదో ఇదిగా మాట్లాడుతుంది, షీఈస్ క్రేజీ, అదేమీ నిజం కాదు అని అంటుందన్నమాట మిసెస్ జోర్డన్. మిసెస్ స్లేటర్, డోంట్ టాక్ సో సిలీ, డోంట్ యు నో యువర్ గ్రాండ్ పాస్ డెడ్. మీ గ్రాండ్ పా చనిపోయారని తెలీదా, సిల్లీగా ఎందుకు మాట్లాడుతున్నావు అని మిసెస్ స్లేటర్ ఆ అమ్మాయిని కోప్పడింది, విక్టోరియాని. విక్టోరియా, నో హీఈస్ గెటింగ్ అప్, ఐ సా హిమ్, ఆయన లేవడం నేను చూశాను అనింది విక్టోరియా. దే ఆర్ ట్రాన్స్ఫిక్స్ విత్ అమేజ్మెంట్. విక్టోరియా క్లింగ్స్ టు మిసెస్ స్లేటర్. పాప మా అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి అలాగే అతుక్కొని పోయింది.
ఎందుకంటే భయపడిపోయింది, చనిపోయాడు అనుకున్న మనిషి లేస్తున్నాడు కాబట్టి. బెన్ సడన్లీ ఈస్ లిజన్, అతను అన్నాడు, అందరూ వినండి వినండి, ఏం వినిపిస్తుందో చూడండి అని అన్నాడు బెన్. మీకు అక్కడ ఏం వినిపించిందంటే దే లుక్ ఎట్ ద డోర్, అందరూ కూడా డోర్ వైపు చూశారు. ఒక సౌండ్ వినిపించింది కదా వాళ్ళకి. ఏ స్లైట్ చిక్లింగ్ ఈజ్ హర్డ్ ఫ్రమ్ అప్స్టేర్స్, ఒకలాంటి నవ్వు, చక్లింగ్, అలాంటి నవ్వు వినిపించింది వాళ్ళకి, స్లైట్ చిక్లింగ్. ఆ చక్లింగ్ వినిపించేసరికి వాళ్ళు ద డోర్ ఓపెన్స్ రివీలింగ్ అన్ ఓల్డ్ మ్యాన్ క్లాడ్ ఇన్ ఏ ఫేడెడ్ బట్ గే డ్రెస్సింగ్ గౌన్. వాళ్ళది ఓపెన్ చేసేసరికి ఆ డోర్ ఓపెన్ అయింది. వాళ్ళు ఓపెన్ చేయలేదు, వాళ్ళది వింటున్నారు, ఆ నవ్వు వింటున్నారు. ఇంతలో డోర్ ఓపెన్ అయింది, ఒక ఓల్డ్ మ్యాన్ వాళ్ళకి కనిపించాడు. ఎలా ఉన్నాడంటే అతను ఒక ఫేడెడ్ గే డ్రెస్సింగ్ గౌన్ వేసుకొని కనిపించాడు. డ్రెస్సింగ్ గౌన్లు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి అది కామన్, లేడీస్ అయినా జెంట్స్ అయినా రాత్రిపూట పడుకునేటప్పుడు వాళ్ళు గౌన్స్ అంటే నైట్ గౌన్స్ అంటాం కదా, అలా వేసుకుంటారు. ఈయన కూడా అదే వేసుకున్నాడు. హీఈస్ ఇన్ హిస్ స్టాకింగ్ ఫీట్, ఆల్దో ఓవర్ 70 హీఈస్ వెగరస్ అండ్ వెల్ కలర్డ్. ఆయన ఎలా ఉన్నాయి, కుట్ర చేసే విధంగా ఉన్నాయన్నమాట ఆయన కళ్ళు. అందుకని యాక్చువల్లీ ఆయన ఎలా ఉన్నాడు, ఫస్ట్ మెలీషియస్ ఐస్ అంటే అవి కొంచెం ఆయనని కన్నింగ్గా కొంచెం మోసం చేసేవాడిలాగా కళ్ళు ఉన్నాయి. అంటే అదేంటంటే ఆయనది కొంచెం నెగిటివ్ అని చూపిస్తున్నాడు. ఫిజికల్గా ఆయన ఎలా ఉన్నాడంటే 70 years అయినా కూడా హీఈస్ విగరస్ అండ్ వెల్ కలర్డ్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచి కలర్లో ఉన్నాడు. ఇందాక ఈ విగరస్ అనే వర్డ్ స్కిప్ అయిపోయింది, నేను డైరెక్ట్ మ్యాలేష్. నెక్స్ట్ ఏంటి అనేది పార్ట్ 2లో చూపిస్తాడు బి. సో లెట్ us go to నెక్స్ట్ లెసన్ ఇన్ నెక్స్ట్ వీడియో. మీరందరూ అర్థమైందా కాలేదా, ఎనీథింగ్ యూ జస్ట్ ఇన్ఫార్మ్ మీ త్రూ కామెంట్స్. Okay, and please share to your friends also and let them also enjoy the lesson. Okay, any more suggestions are there, you can keep your comment there in comment box, right? Thank you for watching. All the best.